ఇంత ఉత్సాహం చూపుతుంది. ఆయన ఉండేది తెలంగాణలో, ఆయన వ్యాపారాలు సాగుతున్నది తెలంగాణలో, పన్నులు కడుతున్నది తెలంగాణలో, ఓటర్గా ఉన్నది తెలంగాణలో. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయని సంస్మరణ సభను ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అది కూడా ప్రధాన పత్రికలో కోట్ల రూపాయలు పెట్టి ఫుల్ పేజ్ యార్డులు ఇచ్చి మరీ అధికారికంగా ప్రభుత్వం సొమ్ముతో ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఏముంది? ఇది నైతికమేనా, ఇది సాంప్రదాయమేనా అనేది ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ఎదుగుదలలో రామోజీరావు పాత్రను ఎవ్వరూ కొట్టిపారేయలేరు. అంతటి ఎన్టీఆర్ మీదే బట్టలు లేకుండా కార్టూన్లు గీసి ఎన్టీఆర్ ఒక పిచ్చోడు అన్నట్టుగా ప్రచారం చేసి ఆయన స్త్రీలోలుడు, ఒక మహిళ చేతిలో ఇరుక్కుపోయారు అంటూ కథనాలు రాసి అల్లరి పట్టించేసి చివరకు వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొంతమందిని పెడితే అక్కడ 50 మంది ఎమ్మెల్యేలు లేకపోయినా సరే 150 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారన్నట్టుగా కథనాలు రాసేసి మీరు కూడా వెళ్ళకపోతే మీరంతా వెనుకబడిపోతారు, ఎన్టీఆర్తో ఉంటే మీ భవిష్యత్తు అయిపోతుంది అంటూ ఎమ్మెల్యేలని ఉరుకులు పరుగులు పెట్టేలాగా కథనాలు రాసి ఎన్టీఆర్ను దించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసింది ఈనాడు పత్రికే, రామోజీరావే. అందులో ఎలాంటి వివాదం లేదు. అంతటి సేవ చేసిన తనకు అంత సేవ చేసిన రామోజీరావు రుణం తీర్చుకోవాలని చంద్రబాబు నాయుడు భావించడంలో కూడా తప్పు లేదు. ఆ కార్యక్రమం ఏదో తెలుగుదేశం పార్టీ దాని అధికారిక కార్యక్రమంగా నిర్వహించుకోవచ్చు పార్టీ తరఫున. అలా కాకుండా ప్రభుత్వం చేతిలో ఉందని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం తరఫున ఒక వ్యాపారవేత్త, ఒక పత్రికాధినేతకు సంబంధించిన సంస్మరణ సభను పెడితే దాన్ని ఏమనాలి? పైగా ఓన్లీ సంస్మరించుకొని వదిలేస్తూ ఉన్నారా? అమరావతిలో విగ్రహం పెడతామంటున్నారు. రామోజీరావు, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఈరోజు ఇవన్నీ. ఈ రాష్ట్రానికి ఎన్టీఆర్, రామోజీరావు వీళ్ళిద్దరే యుగ పురుషులు అంటూ కూడా మాట్లాడారు ఈరోజు. ఇంకెవరు యుగ పురుషులు లేరా? ఎన్టీఆర్, రామోజీరావు అంటే ఇంక తెలుగు వాళ్ళంతా వీళ్ళిద్దరిని ఇప్పుడు ఇదివరకు ఎన్టీఆర్ని ఒక్కరే యుగ పురుషులు అన్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరిని యుగ పురుషులుగా కీర్తిస్తూ తెలుగు జాతి మనుగడ సాధించాలా? విశాఖలో చిత్రనగరికి రామోజీరావు పేరు పెడతామని కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే చిత్రరంగంలో కూడా ఇంకెవరు లేరు రామోజీరావు తప్పించి. ఈ రాష్ట్రంలో ఒక రోడ్డుకు, ప్రధాన రోడ్డుకు రామోజీరావు పేరు పెడతామని కూడా చెప్పారు. అంతటితో ఆగారా? ఎన్టీఆర్కు, రామోజీరావుకు భారతరత్న తీసుకురావాల్సిన బాధ్యత మనది అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. భారతరత్న అంత ఈజీ అయిపోయింది, రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని. ఆ ఆకాంక్ష చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి బాగానే ఉండొచ్చు, కానీ కాస్త తటస్థంగా ఆలోచించే వారికి ఇదంతా కాస్త ఓవర్గా అనిపించదా? అనిపించినా పర్వాలేదు, మాకు నచ్చిందే ఈ రాష్ట్రానికి నచ్చాలి, మేము చెప్పిందే ఈ ప్రజలు వినాలి అన్న యాటిట్యూడ్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అధికారం వచ్చేసరికి ఇంకా అది బహిరంగంగానే ప్రదర్శించేందుకు సిద్ధపడుతూ ఉన్నారు. ఇదే కార్యక్రమం ఇలా జగన్మోహన్ రెడ్డి మరొకరు చేసి ఉంటే ఈ పాటికి ఎంత రచ్చ చేసి ఉండేవాళ్ళు. కానీ తమ మనిషి, తమవాడు తనను ముఖ్యమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించారు, తన పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసిన పత్రిక అని చెప్పి అధికారాన్ని మొత్తం ఇలా రామోజీరావు సంస్మరణ సభ కోసం ఉపయోగిస్తూ ఉన్నారంటే దీనికి ఏమనుకోవాలి? మొన్ననే అధికారంలోకి వచ్చాం, అసాధారణ అధికారంలోనికి వచ్చాం, ప్రతిపక్షం కూడా ఇంకా ప్రశ్నించేలాగా కోలుకోలేదు. కాబట్టి ఈ సమయంలో మేము ఎవరు ఏం చేసినా కూడా ఎవరు మమ్మల్ని ధిక్కరించలేరు, ప్రశ్నించలేరు అన్న యాటిట్యూడే కదా. అవును, ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు. అందులోనూ రామోజీరావు, ఈనాడుకు సంబంధించి ఎవరు ప్రశ్నించరు కూడా. కమ్యూనిస్టులకు, కాంగ్రెస్కు, బీజేపీకి, జనసేనకు, టీడీపీకి అందరికీ కూడా ఈనాడు పత్రికలో కవరేజ్ కావాలి. దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే కవరేజ్ ఉండదేమో. ప్రతి ఒక్కరికి తెలుసు, కమ్యూనిస్టులకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు ఇది కాస్త అతిగా ఉంది కార్యక్రమం అని, ప్రభుత్వం అప్రోచ్ చాలా అతిగా ఉందని. ఆయన ఎందుకు మాట్లాడరు? వాళ్ళు కూడా పబ్లిసిటీ కావాలి.